this video, we are going to discuss about the differences between past simple and present perfect tense. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా అక్కడ మన పాస్ట్ సింపుల్ యూజ్ చేసినా కూడా తప్పేముంది అనేటటువంటి సందర్భాలు కొన్ని వస్తుంటాయి. మరి ఎక్కడ కరెక్ట్గా పాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి, ఎక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోయినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బంది పెట్టేటటువంటి అంశాల మీదనే వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం జడ్జి చేసుకోవాలి, వేర్ టు యూజ్ పాస్ట్ సింపుల్ అండ్ వేర్ టు యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది. ఈ యొక్క డిఫరెన్షియేషన్ తెలుసుకోవడం కోసమే ఈ యొక్క సప్లిమెంటరీ వీడియో చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలో మనం డీటెయిల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఎక్కడ యూజ్ చేయాలి, పాస్ట్ సింపుల్ ఎక్కడ యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ పాస్ట్ సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ మధ్యలో మన కాన్ఫ్లిక్ట్ కొద్దిగా వస్తుంటుంది. ఈ వీడియోలో దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఉదాహరణకు మనకు ఆన్గోయింగ్ యాక్షన్ ఉన్నప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా ఇందాక. మనం ఐ హ్యావ్ విజిటెడ్ లండన్ 4 times అంటే మన కెరీర్ అనేది, మన యొక్క లైఫ్ టైం అనేది ఆన్గోయింగ్ కాబట్టి 4 times అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ విజిటెడ్ అని చెప్పాం. ఒకవేళ గతంలో మనం 2018లో నేను 4 times విజిట్ చేశాను అన్నప్పుడు మాత్రం డెఫినెట్లీ వీ షుడ్ యూజ్ పాస్ట్ సింపుల్. ఐ విజిటెడ్ లండన్ 4 times ఇన్ 2018. 2018లో నేను 4 times విజిట్ చేశాను అంటే ఇది ఆల్రెడీ పాస్ట్ అయిపోయింది, ఇది ఫినిష్డ్ పాస్ట్ కాబట్టి ఇక్కడ పాస్ట్ సింపుల్ వాడుతుంటాం ఇటువంటి సందర్భాలలో. అలాగే ఐ హ్యావ్ సీన్ 4 movies లాస్ట్ వీక్ అనేది ఆల్రెడీ ఇది ఓవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఐ సా 4 movies లాస్ట్ వీక్ అంటాం. ఐ హ్యావ్ సీన్ 4 movies ఇన్ దిస్ వీక్ అంటే ఈ వీక్ అనేది ఇంకా ఆన్గోయింగ్ కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో తీసుకుంటాం. ఐ సా 4 movies లాస్ట్ వీక్ అనేది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని మనము పాస్ట్ సింపుల్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ఎక్కడ సందర్భాలు ఇంకేమేమి ఉన్నాయనేది ఒకసారి మనం డీటెయిల్గా మనం ఈ వీడియోలో చూద్దాం. పాస్ట్ సింపుల్ చూడండి, ఇక్కడ టాక్స్ అబౌట్ పాస్ట్ అంటే గతం గురించి మాత్రమే మాట్లాడుతుంది, గడిచిపోయినటువంటి కాలం గురించి. దే వాచ్డ్, హీ ఫర్గాట్, షీ లాస్ట్ హర్ బ్యాగ్. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ చూడండి, కనెక్ట్స్ పాస్ట్ అండ్ ప్రజెంట్. పాస్ట్ను ప్రజెంట్ను కనెక్ట్ చేస్తుంది. దే హ్యావ్ వాచ్డ్, హీ హ్యాజ్ ఫర్గెటన్, షీ హ్యాజ్ లాస్ట్ హర్ బ్యాగ్. అంటే ప్రజెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కనుక అక్కడ వేసినట్టయితే దే హ్యావ్ వాచ్డ్ అంటే మీరు మళ్ళీ వాచ్ చేస్తారంటే వాళ్ళు ఆల్రెడీ వాచ్ చేశారు, ఇప్పుడు చూడాల్సిన అవసరం లేదు అనే అర్థంలో అది వాడుతుంటారు. తర్వాత షీ హ్యాజ్ లాస్ట్ హర్ బ్యాగ్ అంటే గతంలో ఏదైతే ట్రూ అది ఇప్పటికి కూడా ట్రూ అంటే అది ఇంకనూ దొరకకపోయినటువంటి సందర్భంలో ఇది వాడుతుంటారు. అంటే కనెక్ట్స్ పాస్ట్ అండ్ ప్రజెంట్. ఇక్కడ పాస్ట్ సింపుల్ చూడండి, యాక్షన్ ఫోకస్ రెండు కూడా పాస్ట్కి సంబంధించి అయ్యే ఉంటుంది. ఏదైతే యాక్షన్ పాస్ట్లో జరిగింది, ఫోకస్ కూడా పాస్ట్ గురించే చేస్తుంటాం. షీ డిడ్ హర్ హోంవర్క్ అనేది గడిచిపోయినటువంటి యాక్షను, మన ఫోకస్ కూడా గడిచిపోయినటువంటి హోంవర్క్ మీదనే చెప్తుంటాం. షీ ఏట్ డిన్నర్, ఆమె డిన్నర్ చేసింది. అలాగే ప్రజెంట్ పర్ఫెక్ట్లో చూడండి, యాక్షన్ పాస్ట్లో ఉంటుంది, ఫోకస్ ప్రజెంట్ ఉంటుంది. షీ హ్యాస్ డన్ హర్ హోంవర్క్ అంటే దాని అర్థం ఏంది, ఆమె ఆల్రెడీ హోంవర్క్ చేసింది, ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రజెంట్లో చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి అర్థం వచ్చినప్పుడు మనం షీ హ్యాజ్ డన్ హర్ హోంవర్క్ అని ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడుతూ ఉంటాం. షీ హ్యాజ్ ఈటెన్ డిన్నర్, ఆమె ఆల్రెడీ డిన్నర్ చేసింది, ఇప్పుడు డిన్నర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ప్రజెంట్లో చేయాల్సినటువంటి అవసరం లేదు అనే సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. అలాగే డెఫినెట్ టైం చూడండి, ఐ విజిటెడ్ లండన్ ఇన్ 2015. గడిచిపోయినటువంటి ఎప్పుడైతే విజిట్ చేశామో ఆ యొక్క పాయింట్ ఆఫ్ టైంని అక్కడ మెన్షన్ చేసి క్లియర్గా చెప్పినప్పుడు అది వాడతాం. ఐ హ్యావ్ విజిటెడ్ లండన్ అని ఇండెఫినెట్ టైంలో వాడతాం. అలాగే చూడండి, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఐ హ్యావ్ విజిటెడ్ లండన్ అంటే నేను రీసెంట్గానే అది విజిట్ చేశాను అనేటటువంటి అర్థం వచ్చినటువంటి సందర్భంలో ఐ హ్యావ్ విజిటెడ్ లండన్ అంటాం.
ఆల్రెడీ విజిట్ చేశాను అనే సందర్భంలో ఐ విజిటెడ్ లండన్ ఇన్ 2015. ఇక్కడ టైం కూడా మనం క్లియర్గా మెన్షన్ చేస్తుంటాం పాస్ట్ సింపుల్లో. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్లో టైం మెన్షన్ అనేది ఉండదు. షీ లివ్డ్ ఇన్ టెక్సాస్ ఫ్రమ్ 2005 to 2010. ఇది గడిచిపోయినటువంటి సందర్భం. అంటే 2005 నుంచి 2010 వరకు ఆమె టెక్సాస్లో నివసించింది. ఇది ఓవర్ కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. షీఈ్ లివ్డ్ ఇన్ టెక్సాస్ సిన్స్ 2015. అంటే 2015 నుంచి ఇంకనూ ఆమె నివసిస్తూ ఉన్నది. లేదా షీఈ్ లివ్డ్ ఇన్ టెక్సాస్ ఫర్ 5 years. 5 ఏళ్ళుగా ఇక్కడ టెక్సాస్లో ఆమె నివసిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ యాక్షనే కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాల్సి ఉంటుంది. ఇక హీ డిడెంట్ కాల్ మీ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది ఇట్స్ ఓవర్ కాబట్టి మనం దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాం. హీ హాజెంట్ కాల్డ్ మీ ఎట్. ఇంకనూ కూడా అతను నాకు కాల్ చేయలేదు అంటే స్టిల్ ఇట్ ఈస్ ఆన్గోయింగ్ కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. వీ కంప్లీటెడ్ ద వర్క్ లాస్ట్ వీక్ అనేటటువంటి సందర్భాన్ని మనం గడిచిపోయిన కాలం కాబట్టి కంప్లీటెడ్గా అయిపోయినటువంటిది కాబట్టి పాస్ట్లో చెప్తాము. వీ ఆల్రెడీ కంప్లీటెడ్ ద వర్క్. మేము ఆల్రెడీ పని చేసాము అంటే ఇది రీసెంట్గా జరిగినటువంటి వర్క్. ఆల్రెడీ కంప్లీట్ చేసాము అనేది ప్రజెంట్ను అటాచ్ చేస్తూ చెప్తున్నది కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. అలాగే హీ మెట్ జాన్ లాస్ట్ మంత్. హీ హెజ్ మెట్ జాన్ రీసెంట్లీ. ఈ రెండు కూడా మరి చూడండి, రెండింటి మధ్యలో తేడా చూడండి. హీ మెట్ జాన్ లాస్ట్ మంత్, పోయిన నెల అతను కలిశాడు. ఇది గడిచిపోయినటువంటి కాలం. హీజ్ మెట్ జాన్ రీసెంట్గా అతను హీజ్ మెట్ జాన్ రీసెంట్లీ అనేది రీసెంట్గా జరిగినటువంటిది. హీ మెట్ జాన్ లాస్ట్ మంత్ అనేది ఒక పర్టికులర్గా లాస్ట్ మంత్ అని చెప్తున్నాం కాబట్టి పాస్ట్ సింపుల్ వాడుతుంటాం. అలాగే పాస్ట్ సింపుల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ ఫామ్స్లో ఏ వర్డ్స్ వస్తాయో ఒక్కసారి గమనిద్దాం. వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్? వెన్ డిడ్ యూ స్టార్ట్ ద జాబ్? వెన్ డిడ్ యూ మూవ్ టు ముంబై? వెన్ డిడ్ యూ మీట్ రాజ్? వెన్ డిడ్ యూ జాయిన్ యూనివర్సిటీ? ఇక్కడ ఖచ్చితమైనటువంటి వెన్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైంను యూజ్ చేసినప్పుడు మనము వెన్ అనేటటువంటి ఒక క్వశ్చన్ వర్డ్తో వెన్ డిడ్ అని పాస్ట్ సింపుల్లో మనం అడగాల్సి ఉంటుంది. అలాగే దాని లెంత్ ఆఫ్ టైం గురించి మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ చేయాలి. హౌ లాంగ్ అంటే ఎంతకాలము అనేటటువంటి అర్థం వస్తుంది. అంటే ఇది లెంత్ ఆఫ్ టైం. పర్టికులర్గా పాయింట్ ఆఫ్ టైం మనం మెన్షన్ చేస్తూ క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు మాత్రం పాస్ట్ సింపుల్లో అడగాలి. డ్యూరేషన్ లెంత్ ఆఫ్ టైం అడగాలనుకున్నప్పుడు మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్లో అడగాల్సి ఉంటుంది. అప్పుడు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్? మీరు మ్యారేజ్ చేసుకుని ఎంతకాలం అయింది? హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ జాబ్? హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ముంబై? హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ రానీ? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ యూనివర్సిటీ? వెన్ డిడ్ యూ గెట్ మ్యారీడ్కు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్కు తేడైంది. మీకు పెళ్ళి ఎప్పుడైంది అనేటటువంటి అర్థం పాస్ట్ సింపుల్ వస్తుంది. ఎంతకాలం మీకు పెళ్ళి ఎంతకాలం అయింది అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో అర్థం వస్తుంది. వెన్ డిడ్ యూ స్టార్ట్ ద జాబ్? మీరు ఈ జాబ్లో ఏ టైంలో జాయిన్ అయ్యారు అనే దానికి హౌ లాంగ్ హ్యావ్ యూ హ్యాడ్ దిస్ జాబ్? ఎంతకాలంగా ఈ జాబ్ చేస్తున్నారు అనే దానికి తేడా దాన్ని పాస్ట్ సింపుల్ అడగాల్సి ఉంటుంది. పాయింట్ ఆఫ్ టైంను మనం క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు, లెంత్ ఆఫ్ టైంను క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. వెన్ డిడ్ యూ మీట్ రాజ్? మీరు రాజును ఎప్పుడు మీట్ అయ్యారు? హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ రాజ్? ఎంతకాలంగా మీకు రాజ్ తెలుసు అన్నప్పుడు. వెన్ డిడ్ యూ మూవ్ టు ముంబై? అంటే నువ్వు ముంబైకి ఎప్పుడు వెళ్ళావు? హౌ లాంగ్ హ్యావ్ యూ లివ్డ్ ఇన్ ముంబై? నువ్వు ఎంతకాలంగా ముంబైలో నివసిస్తున్నావు? వెన్ డిడ్ యూ జాయిన్ యూనివర్సిటీ? నువ్వు ఎప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అయ్యావు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఇన్ ద యూనివర్సిటీ? ఎంతకాలంగా యూనివర్సిటీలో నువ్వు ఉంటున్నావు? ఇది సేమ్ అర్థం వచ్చినప్పటికి కూడా పాయింట్ ఆఫ్ టైం అడగాలనుకున్నప్పుడు పాస్ట్ సింపుల్లో అడగాలి. లెంత్ ఆఫ్ టైం అడగాలనుకున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో అడగాలి. అలాగే ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్సెస్లో ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ మెనీ ఇయర్స్. కృష్ణ హ్యాస్ విజిటెడ్ లండన్ 4 times. వీ హ్యావ్ సీన్ 2 movies దిస్ వీక్. ఇక్కడ చూడండి, కెరీర్ ఇన్ హిజ్ లైఫ్ వీక్ అనేది ఇంకా కూడా కంప్లీట్ కాలేదు, ఇంకా ఆన్గోయింగ్ కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. అంటే ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్ ఫర్ మెనీ ఇయర్స్. గత కొంతకాలంగా నేను కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను. ఇంకా కెరీర్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాం. వీ హ్యావ్ సీన్ 2 movies దిస్ వీక్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక లండన్ 4 times వెళ్ళాము అనేది ఇంకా లైఫ్ స్పాన్లో వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఆన్గోయింగ్ యాక్షన్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాం. అదే పాస్ట్ సింపుల్లో చూడండి,
ఐ టాట్ మెనీ స్టూడెంట్స్ వెన్ ఐ వాజ్ టీచర్. వెన్ ఐ వాజ్ టీచర్ అన్నప్పుడు ఎప్పుడైతే నేను టీచర్గా ఉన్నానో అనేది అది ఆల్రెడీ పాస్ట్ యాక్షన్ ఓవర్ అయిపోయింది కాబట్టి పాస్ట్ సింపుల్గా చెప్పాం. అలాగే కృష్ణ విజిటెడ్ లండన్ 4 times in 2018 అనేది ఓవర్ కాబట్టి పాస్ట్ సింపుల్గా చెప్పాం. వీ సా 2 movies లాస్ట్ వీక్ అనేది ఆల్రెడీ గడిచిపోయినటువంటి వీక్ కాబట్టి ఆ సందర్భాన్ని కూడా మనము పాస్ట్ సింపుల్లో చెప్పాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆన్గోయింగ్ యాక్షన్ వస్తుందో అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఆల్రెడీ టైం బాండ్ చెప్తూ అయిపోయినటువంటి టైం ఎక్స్ప్రెషన్ చెప్పినప్పుడు మాత్రం పాస్ట్ సింపుల్లో మనం ఈ వాక్యాలను చెప్తూ ఉండాలి. అన్ఫినిష్డ్ పాస్ట్ని మాత్రమే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా లాస్ట్ ఇయర్ 2018 ఇలా ఒక టైం ఎట్ 6 AM ఇలా చెప్పినప్పుడు పాస్ట్ సింపుల్ యూజ్ చేయాలి. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్ అనే దాంట్లో చూడండి, ఇక్కడ మనం టైంను ఎంఫసైజ్ చేసి చెప్పడం లేదు. ఇంపార్టెంట్గా మనం చెప్పేది ఆ హోంవర్క్ కంప్లీట్ అయిందని మాత్రమే చెప్తున్నాం. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై హోంవర్క్, ఇక్కడ ఎటువంటి టైంను యూజ్ చేయట్లేదు. శ్రీను హ్యాజ్ లాస్ట్ హిజ్ గ్లాసెస్ అన్నప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దట్ హౌ శ్రీను లాస్ట్ హిజ్ గ్లాసెస్, ఏ విధంగా శ్రీను గ్లాసెస్ లాస్ట్ అయిండ్ అని చెప్తున్నాం, కానీ ఎప్పుడు అతను గ్లాసెస్ లాస్ట్ అయిండ్ అనే విషయం చెప్పాం. అలాగే ద పోలీస్ హ్యావ్ అరెస్టెడ్ యంగ్ మ్యాన్ ఇన్ కనెక్షన్ విత్ రాబరీ, ఇక్కడ కూడా మనం టైంను ఎంఫసైజ్ చేసి చెప్పినటువంటి సందర్భాలలో మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడతాం. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అరెస్ట్ ఆఫ్ థీఫ్, అంటే ఆ థీఫ్ను అరెస్ట్ చేసేటటువంటి విషయాన్ని ఎంఫసైజ్ చేసి చెప్తాం తప్పితే వెన్ ఇట్స్ హ్యాపెండ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఎప్పుడు జరిగింది అనేటువంటి విషయాన్ని ఎంఫసైజ్ చేసి చెప్పాం కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. ఇదే 3 సెంటెన్సులు మళ్ళీ మనం పాస్ట్ సింపుల్లో చెప్పినట్టయితే చూడండి. ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ ఎట్ 6 AM, ఇక్కడ 6 AM అనేటటువంటి ఒక టైం బాండ్ తీసుకొని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పాస్ట్ సింపుల్ యూజ్ చేసాం. శ్రీను హ్యాజ్ లాస్ట్ హిజ్ గ్లాసెస్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్ అనేటటువంటి ఒక టైంను ఎంఫసైజ్ చేసి చెప్పాం కాబట్టి పాస్ట్ సింపుల్ యూజ్ చేసాం. అలాగే ద పోలీస్ అరెస్టెడ్ ద యంగ్ మ్యాన్ లాస్ట్ నైట్ కనెక్టింగ్ విత్ రాబరీ, లాస్ట్ నైట్ ఆ పోలీసులు ఆ యంగ్ మ్యాన్ అరెస్ట్ చేశారు ఆ రాబరీతో కనెక్షన్ ఉన్నదన్నటువంటి అనుమానంతో అని లాస్ట్ నైట్ను ఎంఫసైజ్ చేసి ఒక టైం బాండ్ను ఎంఫసైజ్ చేసి చెప్తున్నాం కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పడం జరిగింది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనము టైంకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా గత కొద్ది కాలం క్రితం జరిగినటువంటి విషయాలని చెప్పినప్పుడు ఆ ప్రజెంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అటువంటి సందర్భాల్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి, అన్ఫినిష్డ్ టైం ఎక్స్ప్రెషన్ను యూజ్ చేయాలనుకున్నప్పుడు మనము టుడే, దిస్ వీక్, దిస్ ఇయర్, దిస్ మంత్, ఇన్ మై లైఫ్, ఇవన్నీ కూడా ఆన్గోయింగ్ యాక్షన్స్, అంటే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. టుడే అనేది కానీ, దిస్ వీక్ కానీ, దిస్ ఇయర్ కానీ. ఐ హ్యావ్ స్పోకెన్ టు హిమ్ 3 times దిస్ వీక్. హౌ లాంగ్ హ్యావ్ యూ నోన్ జాన్, ఎంతకాలంగా, లెంత్ ఆఫ్ టైం చెప్తున్నాం ఇక్కడ. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ స్పెయిన్, మీరు ఎప్పుడైనా స్పెయిన్ చూసారా, దాని లెంత్ ఆఫ్ టైం చెప్తున్నాం కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్తాం. అలాగే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఇన్ 1980 అని గడిచిపోయినటువంటి కాలాన్ని ఉద్దేశించి టైంను ఎంఫసైజ్ చేసినటువంటి సందర్భాలలో మనం పాస్ట్ సింపుల్ వాడతాం. ఐ స్పోక్ టు హిమ్ 3 times లాస్ట్ వీక్. వెన్ డిడ్ యూ న్యూ జాన్, వెన్ డిడ్ యూ విజిట్ స్పెయిన్, ఎప్పుడు మీరు స్పెయిన్ను విజిట్ చేశారు, జాన్ను ఎప్పుడు కలిశారు. ఒక టైంను మనం ఎంఫసైజ్ చేసి అడుగుతున్నాం క్వశ్చన్ కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో అడగాలి. కాలాన్ని, లెంత్ ఆఫ్ టైంని ఎంఫసైజ్ చేసి అడిగినప్పుడు మాత్రం మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో అడగాల్సి ఉంటుంది. ఇవ్వబడినటువంటి వాక్యాల్లో కొన్ని పాస్ట్ సింపుల్ బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడడం జరిగింది, ప్రజెంట్ పర్ఫెక్ట్ బదులుగా పాస్ట్ సింపుల్ వాడడం జరిగింది. వాటిని గుర్తించి మీరు రీరైట్ చేయండి, తర్వాత కీతో సెర్చ్ చూసుకోండి. ఐ హ్యావ్ విజిటెడ్ మై సిస్టర్ ఎస్టర్డే మా సిస్టర్ను నేను కలిశాను. ఎస్టర్డే అనేటటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి అది ఏ టెన్స్లో ఉండాలని ఒకసారి జడ్జ్ చేసుకోండి. డిడ్ యూ సీ ద డాక్టర్ లాస్ట్ వీక్ అని ఉన్నది, ఇక్కడ డిడ్ అని ఉన్నది, అది కరెక్ట్ అయినా కదా ఒకసారి చెక్ చేసుకోండి. హ్యావ్ యూ హర్డ్ ద న్యూస్, వెన్ హ్యావ్ యూ సెండ్ ద ఈమెయిల్. వెన్ అనేటటువంటి క్వశ్చన్ వర్డ్ తీసుకున్నప్పుడు దానికి మరి ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం వెన్ అని యూజ్ చేస్తామా అనేది ఒకసారి రికాల్ చేసుకోండి. ఐ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ లాస్ట్ వీక్, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడడం జరిగింది. లాస్ట్ వీక్ అనేది పాస్ట్ టెన్స్కి సంబంధించింది, మరి అది కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. అవర్ సేల్స్ ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్. హ్యావ్ యూ వాచ్డ్ ద గేమ్ లాస్ట్ నైట్ అనేది వచ్చింది. చూడండి ఇక్కడ కీ చూసుకోండి ఒకసారి. మనం ఎస్టర్డే అని వచ్చింది, ప్రజెంట్ పర్ఫెక్ట్లో
ఎస్టర్డే అనేది వచ్చింది కాబట్టి దాన్ని పాస్ట్ సింపుల్లో రాయండి. సెకండ్ థర్డ్ కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ది ఫిఫ్త్ది రాంగ్గా ఎందుకున్నాయంటే ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం లాస్ట్ వీక్ అని వచ్చినప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడవద్దు. వెన్ అని వచ్చినప్పుడు డిడ్ అని పాస్ట్ యాక్సిలరీ తీసుకోవాలి కాబట్టి ఈ రెండు తప్పుగా ఉన్నాయి. సెవెంత్ వన్ చూడండి, హ్యావ్ యూ వాచ్డ్ ద గేమ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అనేటువంటిది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనం చెప్పకూడదు. కాబట్టి సెవెంత్ వన్ కూడా కరెక్ట్గా ఉంది. ఇవన్నీ కూడా కరెక్ట్ చేసి మీరు ఒక్కసారి ఈ కీ తోటి సరి చూసుకోండి. ఐ విజిటెడ్ మై సిస్టర్ ఎస్టర్డే. ఎస్టర్డే అని ఉంది కాబట్టి విజిటెడ్ అని పాస్ట్లో చెప్పాలి మనం. తర్వాత డిడ్ యూ సీ ద డాక్టర్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ ఉన్నది, డిడ్ ఉన్నది, ఇది పాస్ట్ సింపుల్. హ్యావ్ యూ హర్డ్ ద న్యూస్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. వెన్ డిడ్ యూ సెండ్ ద ఈమెయిల్. డిడ్ అనేది ఎప్పుడు అని మనం అడుగుతున్నాం కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. ఐ అప్లైడ్ ఫర్ ఎ జాబ్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ అని వచ్చింది కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో చెప్పాలి. అవర్ సేల్స్ ఇంక్రీజ్ లాస్ట్ ఇయర్, ఇది కరెక్ట్గానే ఉంది. డిడ్ యూ వాచ్ ద గేమ్ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ అని వచ్చింది కాబట్టి దీన్ని పాస్ట్ సింపుల్లో డిడ్ అని యూజ్ చేసి చెప్తాం. దే హ్యావ్ లివ్డ్ హియర్ ఫర్ 2 years. గత 2 ఏళ్ళుగా వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. డిడ్ యూ ట్రైన్ ద టీమ్. నువ్వు ఆ టీంను ట్రైన్ చేసావా అనేది పాస్ట్ సింపుల్లో. హ్యావ్ యూ ట్రైన్ ద టీమ్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా